21 నెలల్లో 5,50,000 ఇల్లు కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే ప్రాధాన్యతకి ఇదే నిదర్శనం. జగన్ 5 ఏళ్లలో కట్టింది 6 లక్షలే. ఆయనకేమో ప్యాలెస్ బడుగుల ఇళ్లపై మాత్రం మీనమేషాల అంటూ ఈనాడులో, అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో పేదింటి పండగ, రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ, 2029 నాటికి పేదలందరికీ ఇల్లు సీఎం. చంద్రబాబు నాయుడు గారు మీకు కొద్దిగా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఎవరు ఇల్లు ఇచ్చారు? ఇది ఈ 21 నెలల కాలంలో ఈ 5.5 లక్షల ఇళ్ళకి ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చింది నువ్వా? ఈ ఇల్లు కట్టించింది నువ్వా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 31,70,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒకేసారి 21,75,000 ఇళ్లను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించుకొని తాను అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న కేవలం 3 సంవత్సరాల్లో 9 లక్షల ఇల్లును పూర్తి చేయడమే కాకుండా మిగిలిన ఇళ్లకు సంబంధించి 1,28,000 ఇల్లు స్లాబ్ పూర్తయినవి, ఇంకా స్లాబ్ దశలో ఉన్న ఇంకొక 99,000 ఇల్లు. అవన్నీ ఇప్పుడు నువ్వు ఇచ్చి ఏదైతే జగన్ గారి ఇచ్చినటువంటి ఇళ్ళని నీ ఖాతాలో వేసుకొని 21 నెలల్లో 5.5 లక్షలు ఇచ్చానంటే చెప్పుకోవడానికి నీకు సిగ్గన్నా లేదా? పక్కనాడు పుట్టినటువంటి బిడ్డలకు వెళ్ళి మీరు పేర్లు పెట్టమైంది, సిగ్గుండాలి కదా కనీసం చెప్పుకోవడానికి. ఒక్కరికన్నా నువ్వు సెంటు స్థలం ఇచ్చావు 21 నెలల కాలంలో? ఒక్కరికన్నా సెంటు స్థలం ఇవ్వకుండా ఇల్లు ఎట్ట కట్టించావు నువ్వు? అంటే జగన్ గారు కట్టించిన ఇల్లు నీ ఖాతాలో వేసుకొని. ఇంకా ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు 1123 కేసులు వేయించావు జగన్ గారు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని చెప్పి. అదేవిధంగా అమరావతిలో పేదలకు 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని కూడా లాక్కున్నావు ఈరోజు నువ్వు. మళ్ళీ నువ్వు పేదల సొంతింటి కళని సాకారం చేసావంటే ఎక్కడ నువ్వు సాకారం చేసింది? 2 టిట్కో ఇళ్లకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నావు. టిట్కో ఇళ్లకు సంబంధించి 2015-16లో కేంద్రం 1,37,533 ఇల్లు శాంక్షన్ చేస్తే 81 కట్టావు. సిగ్గుపోదు? అలా 2017-18లో 2,39,062 ఇల్లు శాంక్షన్ చేస్తే 25,000 పూర్తి చేసావు. అది కూడా మొత్తం పూర్తి కాల, అసంపూర్తిగా పూర్తి చేసావు. మొత్తంగా 2019 మే నాటికి 4,91,000 ఇల్లు టిట్కో ఇల్లు మంజూరు చేస్తే 77,350 ఇళ్ళు మాత్రమే పునాదులు వేసావు. ఒక 25,000 ఇల్లు మాత్రం ఏదో తూతూ మంత్రంగా ఇంకా లోపల ఫెసిలిటీస్ అంటే ఇంకా పూర్తి కాకుండా ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ లేకుండా అంతవరకు ఇచ్చావు. కానీ జగన్ గారు వచ్చేటప్పటికి 2019 సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,62,212 ఇల్లు అవసరం అని చెప్పి టిట్కో గుర్తించి 1,77,546 ఇళ్లను జగన్ గారు పూర్తి చేసి దాంట్లో 1,00,000 ఇల్లు ఆల్రెడీ గృహప్రవేశాలు అయినటువంటి పరిస్థితి. మిగిలినవి కూడా 80% పూర్తి అయినాయి. దాన్ని ఆ మిగిలిన 20% పూర్తి చేయడానికి నీకు 2 ఏళ్ళు పట్టింది. దాన్ని కూడా మళ్ళీ ఏంటి, అది కూడా ఇప్పుడు అసంపూర్తిగానే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా నువ్వు ఎక్కడ చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక యజ్ఞంలాగా పేదలకి ఇల్లుండాలనేటటువంటి కార్యక్రమం చేస్తే సిగ్గు లేకుండా ఆ రోజు అడ్డుకొని మళ్ళీ ఈరోజు ఫోటోలకు ఫోజులు ఇస్తా జగన్ గారు అంటే ప్యాలెస్ కట్టుకున్నాడంట. ఎక్కడ? విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదల ఇళ్లపై మీనమేషాలు లెక్కించారని మాజీ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. జగన్ గారు ప్యాలెస్ కట్టుకుంటే ఆ ప్యాలెస్ జగన్ గారికి ఎందుకు ఇవ్వట్లా? నువ్వు అర్జెంటుగా కీసిచ్చి జగన్ గారిని అక్కడికి వెళ్ళమని చెప్పు. జగన్ గారి ప్యాలెస్ కదా అది. సిగ్గు లేదు? అరే రిషికొండ అనేటటువంటి ప్రాంతంలో ఒక అద్భుతమైన బిల్డింగ్ కడితే 2 సంవత్సరాల నుంచి దాన్ని వాడుకోవటం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. అరే మనిషి అన్నాడు ఎవడన్నా ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ను వాడుకోవటం చేతగానప్పుడు ఇంకెందుకయ్యా మీ 50 సంవత్సరాల ఇండస్ట్రీ? ఏడన్నా దాచిపెట్టుకోవడానిక? తీసుకెళ్ళి దేంటోనా పెట్టుకోవడానిక? అరే ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది, జగన్ గారి ప్యాలెస్ కాదు అది, కానీ దాన్ని వాడుకోవటం చేతకాల 2 సంవత్సరాల నుంచి. అది కదా నువ్వు చెప్పాల్సినటువంటి అంశం. రెండోది, జగన్ గారు ఇస్తున్నటువంటి ఇళ్ళకి సంబంధించి మీరు అప్పుడు చేసినటువంటి దుష్ప్రచారం సెంటు కంపు కొడుతుందన్నారు. కానీ ఈరోజు మీరు ఆ టిట్కో ఇల్లు అంతకంటే తక్కువ ప్లేస్లో ఇచ్చినటువంటి ఇల్లు. అవి చూస్తే G+3 లిఫ్ట్ ఉండదు. అది 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, అదేవిధంగా 430 చదరపు అడుగులు. అంటే ఇవన్నీ సెంటు స్థలం కంటే తక్కువ. సెంటు స్థలం అంటే ఎంత? 435 అడుగులు. జగన్ గారు ఇచ్చింది టిట్కో ఇళ్ళ కంటే ఎక్కువ స్థలం. అది కూడా ఇండిపెండెంట్ హౌసెస్. ఇవి మీకు అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉండదు. G+3 మనం మామూలుగా 4 ఫ్లోర్లు ఎక్కెళ్ళాలి. సో అక్కడ ముసలాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏజ్లో ఉన్నాళ్ళు. మళ్ళీ దానికి కూడా నువ్వు డబ్బులు వసూలు చేసి ఇచ్చావు. కానీ జగన్ గారు 12,000 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు బెనిఫిట్ చేశాడు. 300 చదరపు అడుగుల ఇళ్ళకైతే సబ్సిడీ రూపంలో 10,339 కోట్లు ఒక్క రూపాయికే ఇచ్చాడు ఆ ఇల్లు. 360 చదరపు అడుగులు అయితే 25,000 కడితే ఇల్లు వాళ్ళకి ఇచ్చేశాడు. అదేవిధంగా 430 చదరపు అడుగులు 50,000 కడితే వాళ్ళకి ఇచ్చేశాడు. ఇవి సెంటు కంటే ఎక్కువ. అదే గ్రామీణ ప్రాంతంలో జగన్ గారు సెంటున్నర అంటే 652 చదరపు అడుగులు. ఇక్కడ నువ్వు 300 చదరపు అడుగులకే నేనేదో ఇల్లు ఇచ్చానో టిట్కో ఇవ్వలేదని చెప్పి నానా రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, సెంటు కంప లేదంటే సెంటు కంటే ఇంకా తక్కువ ఉంటే కంపు కొట్టిద్దా? మరి ఏది శ్మశానం అన్నారు కదా సెంటు స్థలాన్ని, ఇదేంది? ఇది 3 శ్మశానాలా?
లేదా ఇది పెద్ద శ్మశానాలా చిన్న శ్మశానాలా? దానికి సమాధానం మీరు చెప్పండి. రెండోది, ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ నామస్మరణ, జగన్ గారిని తిట్టడం, 2 ఫోటోలకు ఫోజులు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇక్కడ అడ్డంగా దొరికిపోతూ ఉంటాడు. గుమ్మడికాయ కడుతున్న చంద్రబాబు నాయుడు, సిగ్గుందా నువ్వు ముఖ్యమంత్రివే ఇంకేమన్నానా? అట్లానే నేమ్ బోర్డు బిగిస్తున్న చంద్రబాబు నాయుడు, డమ్మీకి ఇస్తున్న చంద్రబాబు నాయుడు. ఇది నిన్న ఒక్కరోజే ఈ 3 వేషాలు. ఇట్లాంటి వేషాలు ప్రతిరోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తున్నా ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటాడు. ఎలా వేస్తాడంటే, ఈయన ఏం చేస్తాడు, గొర్రెల కాపరి శివయ్య దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లని ఎత్తుకున్న చంద్రబాబు, పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్ళి ఏదైతే పశువులకు పచ్చగడ్డి వేసి దానా మిశ్రమాన్ని తిప్పుతున్న చంద్రబాబు, నాయి బ్రాహ్మణుడు బత్తులో జగన్నాథం కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చైర్లో కూర్చున్న చంద్రబాబు. ఇది మన ముఖ్యమంత్రి గారు చేసే పనులండి. రోజు ఎంత ఖాళీగా ఏడ్చాడో చూడండి. కుమ్మరి కుటుంబం వద్దకు వెళ్ళి కుమ్మరి చక్రం తిప్పిన చంద్రబాబు. అలానే మీరు చూస్తే పొన్నెకల్లో నవీన్ ఇంటికి వెళ్ళి చిన్నారికి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు. వాళ్ళ అమ్మ నాన్న అన్నం పెట్టాల చిన్నపిల్లలకి, ఈ నెల్లే పెట్టాలన్నమాట. అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాప్కి వెళ్ళి పనిముట్లను పరిశీలించిన చంద్రబాబు. బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బుడ్డా చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళి ముచ్చటించి రసగుల్ల బాగుందన్న చంద్రబాబు. జీడీ నెల్లూరు బీసీ కాలనీ వాసుకు పెన్షన్ ఇస్తూ ఏదైతే వాళ్ళ ఇంట్లో గ్యాస్ పైపై హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు. ఇదండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ప్రతిరోజు అంటే, ఇది ఖాళీగా ఉండి చేస్తున్న కార్యక్రమాలు. ఈయన వెళ్ళి గుమ్మడికాయ కడతాడంటే ఇంటికి, ఈయన వెళ్ళి పాలు పొంగిస్తాడంటే ఇంట్లో, ఈయన వెళ్ళి ఏదైతే నేమ్ బోర్డు తగిలిస్తాడంటే ఇంట్లో. ఎందుకు వాళ్ళ ఇంట్లో ఇంకా బాత్రూమ్లు లేదంటే ఇంకేమన్నా మొత్తం అన్నీ క్లీన్ చేయాల్సింది. వెళ్ళి సిగ్గుందాయా నువ్వు చంద్రబాబు? అసలు నువ్వు ముఖ్యమంత్రివా ఇంకేమన్నానా? ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తూ నీ పబ్లిసిటీ కార్యక్రమాలు, ఆటో ఎక్కి ఓవర్ యాక్షను. అప్పుడు దాకేమో మనం దిగేది హెలికాప్టర్లో, మళ్ళీ కాస్ట్లీయెస్ట్ బస్సులో తిరుగుతాం అక్కడే. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికేమో ఒక 100 మీటర్స్కి ఆటోలో వెళ్ళి ముచ్చటిస్తున్నట్టు ఫోజులు, గుమ్మడికాయ కట్టి నేమ్ బోర్డు పెట్టి. మీ ప్రభుత్వానికి ఆ గుమ్మడికాయతో దిష్టి తీసి మొత్తం పారేసే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ పిచ్చ వేషాలు వేస్తూ ఉన్నాం. ఒక ఇల్లు కట్టడం శాతగాల, వెళ్ళి మాత్రం మళ్ళీ క్రెడిట్ దొబ్బేయడానికి మాత్రం రెడీగా వెళ్ళి ఫోటోలకు ఫోజులు. జగన్ గారు 31 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఏ రోజు గుమ్మడికాయో లేదంటే వెళ్ళి నేమ్ బోర్డులో తగిలి ఆల్రెడీ ఇక్కడ లబ్ధిదారులు వచ్చి చెబుతున్నారు కదా, జగన్ గారు ఇచ్చినటువంటి నవరత్నాలు ఏదైతే దీనికి సంబంధించి ఇళ్ళ పట్టాలు చూపిస్తున్నారు. ఇంక మీ ప్రభుత్వం తలకాయ తీసుకెళ్ళాడన్న పెట్టుకోమనండి. సిగ్గుండాలి ప్రధాన్ని క్రెడిట్ దొబ్బేయడానికి. మీ బతుకులే అంత, ఇంక వీళ్ళు మారరు, వీళ్ళ బతుకులే ఎంత అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది.